SHOAP వీక్షకులకు హస్తముద్రలతో చికిత్స సాధ్యమా అనే కార్యక్రమంలోని 3వ భాగానికి స్వాగతం. ఈరోజు మనం ప్రథమంగా కాళేశ్వర ముద్ర, అది పేరే చెప్తుంది మనకి. కాలానికి ఈశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆ కాళేశ్వరుడికి సంబంధించిన ముద్ర ఇది. ఇది ముద్ర చేసే విధానం ఏమిటంటే, ఈ రెండు ఆకాశతత్వానికి ప్రతీకలైన ఈ రెండు మధ్య వేళ్లను కూడాను కలపండి. ఈ రెండు వేళ్లను కూడాను, ఉంగరం వేలుని చిటికిన వేలుని ఈ విధంగా మడవండి. తర్వాత చూపుడు వేళ్ళను కూడా ఇలా మడవండి. బొటన్ వేలు రెండింటిని కలిపి ఇలా క్రిందకి తీసుకొని రండి. ఈ విధమైన ఫార్మేషన్, ఈ విధమైన నిర్మాణం జరగాలన్నమాట. ఇది ముద్ర, కాళేశ్వర ముద్ర. ఇది చేసినందువల్ల మన శరీరంలో జరిగే ప్రయోజనం ఏమిటి? కాళేశ్వరుడు అంటే కాలానికి ప్రతీక. కాలం మారుతుంది, మార్పు దాని లక్షణం. అదే సూత్రం మీద ఈ ముద్ర కూడా మన శరీరంలో పనిచేస్తుంది. ఇప్పుడు మానవ వ్యక్తిత్వం ప్రవర్తనల మీద దీని ప్రభావం చాలా ఉంటుంది. కాబట్టి ఈ ముద్ర సహాయంతో మనల్ని మనం నియంత్రించుకోలేని దుర్వ్యసనాల నుండి బయటపడేందుకు మీరు ప్రయత్నం చేస్తే ఈ ముద్ర చక్కటి సహకారాన్ని, సహాయాన్ని అందించి మిమ్మల్ని విముక్తులయ్యేందుకు సహకరిస్తుంది. కాలానికి ఈశ్వరుడు ఎవరైతే ఉన్నారో అతనికే ఈ ముద్ర అంకితం చేయబడింది. గడబిడగా ఉన్న ఆలోచనల నుండి మనసుని స్థిమితపరుస్తుంది. మన వ్యక్తిత్వం, ప్రవర్తన ఈ రెండింటినీ కూడా పునర్విమర్శ చేసుకుని వ్యసనాల నుండి బయటపడేందుకు అనువైన ఒక మనోనిబ్బరాన్ని ఇస్తూ నూతన ద్వారాల్ని తెరుస్తుంది. ఏ దురలవాటు నుండి మిమ్మల్ని మీరు విముక్తుల్ని చేసుకోవాలనుకుంటున్నారో దానిపైన మీ ధ్యాసను ఉంచి దాని నుండి మీరు విముక్తులైపోయారు అనే మానసికమైన నిశ్చయాన్ని, సంకల్పాన్ని చేసుకుంటూ ఈ ముద్రను చేస్తూ ఆ భావనని కొనసాగించండి. తద్వారా మీరు అనుకునే లక్ష్యాన్ని మీరు చేరుకోగలుగుతారు. ఆ వ్యసనాల నుండి మీరు దూరం కాగలుగుతారు. మార్పును కోరుకునే వరకు అనువైన ముద్ర ఇది. ఇది 15 నుండి 20 నిమిషాలు వరకు కూడా చేయవచ్చు. ఉదయం, సాయంత్రం 2 పూట్ల చేసినందువల్ల మంచి ఫలితాన్ని మనం పొందగలుగుతాం. తరువాతది కుబేర ముద్ర. ఈ ముద్ర ఏ విధంగా ఫామ్ చేయాలంటే, ఈ 2 వేళ్ళని తీసుకొచ్చి బొటన వేలుతో కలపండి. ఈ 2 వేళ్ళని ముడవండి. ఇలాగా 2 చేతులతో కూడాను చేయవచ్చు. ఈ ముద్ర చేసినందువల్ల ప్రయోజనం ఏమిటి? ఈ ముద్ర మన కోరికలను తీర్చే ముద్ర. ఒక రోజులో 2-3 సార్లు దీన్ని చేసుకోవచ్చు. మన మీద మనకు విశ్వాసం పెరిగేందుకు, మనలో సంపాదన సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఈ ముద్ర ఉపయోగిస్తుంది. ఏదైతే జీవితంలో లక్ష్యాలను ఏర్పరచుకుంటామో ఆ లక్ష్యాలను తిరిగి అందుకోవడం, ఒకవేళ ఆ లక్ష్య సాధనలో కనుక విఫలమైతే ఈ ముద్ర వేసినందువల్ల తిరిగి ఆ లక్ష్యాలని మనం అందుకోగలుగుతాం. కోల్పోయిన వస్తువులు, ఏదైనా వస్తువు కోల్పోయాం అన్నప్పుడు, తిరిగి పొందాలి అన్నప్పుడు ఈ ముద్ర చేస్తే కనుక తిరిగి పొందిన సందర్భాలు చాలా ఉన్నాయి. నిజానికి సంపదని ఆకర్షించడం ఈ ముద్ర యొక్క లక్షణం. ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు కూడా మన శక్తియుక్తులన్నింటినీ కూడా ఏకీకృతం చేసి అది సాధించేందుకు అనువైన వాతావరణాన్ని మానసికంగా మనకి ఏర్పరుస్తుంది ఈ ముద్ర. భవిష్యత్తులో ఫలానాది సాధించాలి అనుకొని ఈ ముద్ర వేస్తే అందుకు కావలసిన సమర్థతను బలీయంగా ఇది మనకు అందిస్తుంది. ప్రశాంతత, విశ్వాసం, మనశ్శాంతి ఈ ముద్ర మనలో పెంపొందింపజేస్తుంది. ఏదైనా వస్తువు మనకు కనిపించకుండా పోయినప్పుడు ఈ ముద్ర అవి మనకు దృగ్గోచరం అంటే మానసికంగా కనిపించే అవకాశం కూడా ఉంది అని పరిశోధనలు చేసిన వారు తెలియజేశారు. భౌతికంగా చూస్తే ఈ ముక్కు మూసుకుపోతుంది, బ్లాకేడ్ అంటాం మనం.
ఈ సైనస్ ఇబ్బంది వల్ల ముక్కు మూసుకుపోయినప్పుడు ఈ ముద్ర వేసినందువల్ల ఆ సైనస్ తిరిగి ఓపెన్ అయ్యి బ్లాక్డ్ నోస్ తిరిగి సాధారణ స్థితికి చేరుకోగలదు. ఇది 15 నుండి 20 నిమిషాల వరకు ప్రతిదినం 2 నుంచి 3 సార్లు చేయవచ్చును. తర్వాతి ముద్ర మృగి ముద్ర. మృగి అంటే జింక ముఖంలా ఉంటుంది. ఇది దాదాపుగా ధేను ముద్ర. ఇది దాదాపుగా ధేను ముద్ర చేసినట్లుగానే చేయవచ్చును. కాకపోతే ధేను ముద్రలోనేమో మనం బొటన వేలిని ఈ 2 వేళ్లతో కలుపుతాము. ఇక్కడ మాత్రం ఈ కణుపు దగ్గరికి తీసుకొస్తాం అన్నమాట బొటన వేలిని ఈ 2 వేళ్ళకి కూడా. ఇలాగా చూసినప్పుడు ముఖం ఒక జింక ముఖంలాగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి మృగి ముద్ర అని పేరు పెట్టారు. ఈ మృగి ముద్ర చేసినందువల్ల మనకి ఏ విధమైన లాభం ఉంటుంది? నరాల బలహీనత, ఎపిలెప్సీ, మూర్ఛ వంటి మానసిక సంబంధమైన శారీరకంగా నరాలకు సంబంధించిన వ్యాధుల్ని నివారించేందుకు ఈ ముద్ర చక్కగా ఉపకరిస్తుంది. అలాగే జలుబు, సైనస్ ప్రకోపం వలన శరీరంలో ఏర్పడిన టెన్షన్, తలనొప్పి ఈ రెండిటికి కూడాను ఇది దివ్యమైన ఔషధం అని పరిశోధనల ద్వారా తేలింది. మానసిక ఆందోళనలన్నింటినీ కూడాను నివారింపజేస్తుంది. భావాల స్థాయిలో ఆనందాన్ని, సంతోషాన్ని కూడా నింపి మనసుని, శరీరాన్ని ఆనంద సాగరంలో ఓలలాడించేలా చేయడంలో ఈ ముద్ర మనకి ఉపయోగిస్తుంది. ఇప్పుడు ఎపిలెప్సీ, మూర్ఛ, ఈ నరాల బలహీనతతో దీంతో బాధపడుతున్న వారు 30 నిమిషాల వరకు ఏకబిగిన చేయగలిగితే కనుక చేయవచ్చును. తద్వారా మంచి ఫలితాన్ని మనం పొందగలుగుతాం. డీటాక్స్ ముద్ర, దీన్నే మనం నిర్విషీకరణ ముద్ర అని కూడా అంటూ ఉంటాం. ఇది చేసే విధానం ఏమిటంటే ఉంగరం వేలు యొక్క ఈ కణుపులో మనం బొటన వేలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఈ స్థితిలో ఉంచడాన్ని డీటాక్స్ ముద్ర అంటాం. మనం పీల్చే గాలి ద్వారా, మనం తినే ఆహార పదార్థాల ద్వారా, త్రాగే పానీయాల ద్వారా మన శరీరంలో పలు రకాల విష పదార్థాలు టాక్సిన్ల రూపంలో చేరుతూ ఉంటాయి. మన శరీర రక్షణ యంత్రాంగంలో వీటిని బయటకు త్రోసివేసే ప్రక్రియలు ఉన్నా వాటి శక్తి కూడా మించినప్పుడు శరీరం సహజంగా అస్వస్థతకి గురవుతుంది. అప్పుడు మనకి ఈ ముద్ర చక్కగా ఉపకరిస్తుంది. ఈ ముద్ర శరీరంలోని పృథ్వీతత్వానికి సంబంధించిన శుద్ధికి తోడ్పడుతుంది. ఈ ముద్ర చేస్తూ మన శరీరం విష పదార్థాలను బయటకు పంపుతున్నట్లు, మన శరీరం నూతన జవసత్వాలను పొందుతున్నట్లు, పుంజుకుంటున్నట్లు, మీరు తిరిగి ఒక నూతన జీవితం అంటే నూతన జన్మను పొందుతున్నట్లుగా మీరు భావించండి. చక్కగా ఈ శరీరంలోని టాక్సిన్ల నుండి ఈ ముద్ర చేస్తూ విముక్తిని పొందండి. ఇప్పటి వరకు మనం ముద్ర చికిత్సకు సంబంధించి ఏ ముద్రల వలన ఏ లాభాలు ఉన్నాయి అనేది ముద్రలు చేసే విధానాలు తెలుసుకున్నాం. అలాగే వాటి ద్వారా పొందే లాభాలను కూడా తెలుసుకున్నాం. ఇక ఇప్పుడు ఈ ముద్రలను నేరుగా ఏదైనా శారీరకమైన ఇబ్బందులకు ఏ ముద్రలు ఉపయోగిస్తాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. మనందరినీ కూడా ఈ రోజుల్లో బాగా బాధిస్తున్నది ఏంటంటే ఊబకాయం. మనం చూస్తూనే ఉన్నాం. ఇదివరకు సాధారణంగా సామాన్యంగా ఉండే శరీరాలన్నీ కూడాను విపరీతమైన లావుకి గురి కావడం, శరీరంలో అనవసరమైన పదార్థాలు పేరుకోవడం, తద్వారా జీవన ప్రక్రియలు సాగించేందుకు కూడా ఇబ్బంది పడవలసిన అగత్యం ఏర్పడింది. ఈ అగత్యం నుండి బయటపడేందుకు ముద్రా థెరపీలో చాలా చక్కటి మార్గాలు ఉన్నాయి. కాకపోతే ఇవి కొన్ని ముద్రలను కలిపి ఉపయోగించాలి. నేను ముందుగా తెలియచేసినట్లుగా ఆ ముద్రలను మీరు ముందు ఎపిసోడ్లో కూడా చూస్తే ఏవేవి ఎలా చేయాలి అనే విషయం తెలుస్తుంది. దాని ప్రకారం మీరు మీ శారీరకమైన ఇబ్బందికి, అస్వస్థతకు, అనారోగ్యానికి ఆ ముద్రలను ఈ విధంగా ఉపయోగించండి. ఇప్పుడు ముందుగా మనం ఊబకాయం గురించి చూద్దాం. ఊబకాయం అంటే అధిక బరువు. దీని నివారణ కోసం 1 మనం వాయన ముద్ర, 2 కఫనాశక ముద్ర, 3 సూర్య ముద్ర, 4 లింగ ముద్ర.
ఈ 4 ముద్రలు కూడాను ఒక్కొక్కటి 5 నిమిషాలు చొప్పున ఒక వరుసలో 2 పూట్ల గనక చేస్తే ఊబకాయానికి సంబంధించిన సమస్య చాలా వరకు కూడాను నియంత్రించబడింది అన్న విషయం ముద్రా థెరపీ చేయించే చికిత్సకులు పరిశోధనల ద్వారా తెలుసుకొని మనకి తెలియజేశారు. కాబట్టి మీరు ఊబకాయం కలవారు ఈ ముద్రలను ఉపయోగించి చక్కటి లాభాన్ని పొందండి. తరువాత ఈ రోజుల్లో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న మరో సమస్య ఏంటంటే కీళ్ల నొప్పులు. దాన్నే మనం ఆర్థరైటిస్ అని, రుమాటిక్ పెయిన్స్ అని మనం వ్యవహరిస్తూ ఉంటాం. ఈ సమస్య నివారించబడేందుకు ఈ ముద్రలు మీకు ఉపకరిస్తాయి. 1 వాయు సామక ముద్ర, 2 వాత నాశక ముద్ర, 3 పృథ్వీవర్ధక ముద్ర, 4 జలవర్ధక ముద్ర, 5 కఫకారక ముద్ర, 6 అపానవాయు ముద్ర. ఈ ముద్రలన్నీ కూడా ముందు మనం తెలియచేయడం జరిగింది కాబట్టి ఎలా చేయాలనేవి అవి చూసి మీరు నేర్చుకొని అనుదినం కూడా మీరు ఉపయోగించుకోండి. జీవన శైలికి సంబంధించిన చాలా ఇబ్బంది పెడుతున్న ప్రపంచపు డయాబెటీస్ క్యాపిటల్గాను ఉదహరించబడుతున్న భారతదేశంలో ఈరోజు అధికంగా జనం ఎదుర్కొంటున్న సమస్య డయాబెటీస్. దీన్నే మధుమేహం అంటాం. ఈ మధుమేహం నివారించుకునేందుకు కూడా మనకి ఈ ముద్రా థెరపీ ఉపకరిస్తుంది. ముద్రా థెరపీలో ఈ ముద్రలు వాయు వర్ధక ముద్ర, కఫకారక ముద్ర, అపాన ముద్ర. ఈ 3 ముద్రలు గనక మీరు ఒక నియమం ప్రకారం కొంతకాలం చేస్తే డయాబెటీస్ను చాలా వరకు కూడాను మీరు నియంత్రించుకోవచ్చు. ఆ తరువాతది ప్రాణానికి సంబంధించింది ఊపిరి. ఈ ఊపిరికి సంబంధించిన ఇబ్బంది చాలామందికి ఇబ్బంది పెడుతుంది. అది పడుతున్న వారిని చూస్తే మనకి అయ్యో పాపం అని జాలి కలిగేంతగా వారు బాధపడుతూ ఉంటారు. దాన్నే మనం ఆస్తమా అని చెప్పేసి అంటాం. మనం ఈ ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి ఊపిరితిత్తులకు సంబంధించిన అస్వస్థతలకు ఈ ముద్రలు మనకు చక్కగా ఉపకరిస్తాయి. 1 లింగముద్ర, 2 అస్తమా ముద్ర, 3 ఆకాశముద్ర, 4 పృథ్వీ సామక ముద్ర. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ చిత్రంలో ఉన్నట్లుగా మీరు మీ హస్తములలోని ఆ వేళ్లను ఆ స్థితిలో ఉంచి మీరు ఈ ముద్రలను వేసుకోవచ్చు. లైఫ్ స్టైల్ డిసీజెస్ అని అనలేం, కానీ ఈరోజు చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య తలనొప్పి. దీన్నే మైగ్రేన్ అని కూడా అంటూ ఉంటాం. తలనొప్పి సాధారణంగా ఉంటే పర్వాలేదు, కానీ భరించలేని స్థితిలో ఉంటే దాన్ని మనం మైగ్రేన్ అంటాం. తలనొప్పికి సాధారణ స్థితిలో ఉంటే గనక అపాన వాయుముద్ర, వాత నాశక ముద్ర, వాయుముద్ర, ఈ 3 ముద్రలు కలిపి చేసుకుంటే సాధారణంగా వచ్చే తలనొప్పి వెంటనే ఉపశమిస్తుంది. మైగ్రేన్ అంటూ చాలా కాలంగా ఇబ్బంది పెడుతూ ఉన్న మైగ్రేన్ తలనొప్పికి మాత్రం జ్ఞానముద్ర, ఆకాశముద్ర, అపానముద్ర. జ్ఞానముద్ర, ఆకాశముద్ర, అపానముద్ర, ఈ 3 ముద్రలు కలిపి గనక ఒక నియమం ప్రకారం చేస్తూ ఉంటే మైగ్రేన్ తలనొప్పి నుండి కూడా మీరు విముక్తులు కావచ్చును. ఆధునిక యుగంలో అందరూ కూడా టెన్షన్, ఆందోళనకు గురై ఇబ్బంది పడుతూ ఉన్నారని మనకి అధ్యయనంలో తెలుస్తున్నది. చాలామంది ఇది పెద్ద సమస్యగా చెబుతూ ఉంటారు. ఆందోళనకి కారణం ఏమిటి అనేది ఎంత ప్రయత్నించినా తెలియకుండా కూడా ఆందోళన కలుగుతూ ఉంటుంది. అందుకని దీనికి చక్కటి నివారణ ముద్రా థెరపీలో వాయుముద్ర లేదా ధ్యాన ముద్ర, 2 వాతనాశక ముద్ర. ఈ 2 ముద్రలు కూడాను ఒక నియమం ప్రకారం చేస్తే చాలా వరకు మీలో ఆందోళన ఉపశమిస్తుంది. చివరిగా ప్రాణాయామం అంటే మనం మన పీల్చే గాలి, వదిలే గాలి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ఒక
నియమిత విధానంలో గనక చేస్తూ లోపలికి ప్రాణవాయువును అధికంగా తీసుకొని మన శరీరానికి మేలు జరుపుకోవడం, ఇది యోగ సాధనలో ఒక భాగం. ఈ ప్రాణాయామానికి కూడా ముద్రలను జోడించి మనం చేయవచ్చు. దీన్ని ముద్రా ప్రాణాయామం అని చెప్పేసి అంటాం మనం. ఈ ముద్రా ప్రాణాయామంలో మీకు చూపిస్తున్న ఈ చిత్రంలో చూడండి, చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర, ఈ 3 ముద్రలతో కూడాను మనం ప్రాణాయామాన్ని ఉచ్ఛ్వాసము నిశ్వాసము, ఊపిరి పీల్చడం వదలడం ముద్రలో ఉండి గనక చేస్తే మీకు అత్యధికమైన లాభం కలుగుతుంది. ఒక్కొక్క స్థితి ఒక్కొక్క చోట శరీరంలో ఉండే అస్వస్థతను తొలగించి తిరిగి స్వస్థతను మనకి అందించగలుగుతుంది. అలాగే ఊర్ధ్వ మేరుదండ ముద్ర, ఇది వెన్నెముకకు సంబంధించిన ముద్ర. ఈ విధంగా పెట్టడం ఊర్ధ్వ మేరుదండం, అలాగే అధో మేరుదండం ఇలాగ తిప్పితే గనక. తర్వాత దీన్ని మనం మేరుదండ ముద్ర అని ఉదాహరిస్తాం. ఇది పూర్ణముద్ర. ఈ రెండింటిని ఇలా కలిపి ఇలాగ ఉండడం, వేలు ఇలా ముడిచి ఇలా చేతులు పెట్టి, ఇది పూర్ణముద్ర. మనం చేసే ప్రాణాయామానికి ఈ ముద్రలను కూడా జత చేసినందువల్ల మనం మంచి ఫలితాలను పొందగలం అనే విషయం సాధకులు సాధనలో అనుభవించి మనకు తెలియజేశారు. కాబట్టి మనం కూడా ఈ ముద్రా ప్రాణాయామాన్ని ఆచరించి లబ్ధి పొందేందుకు ప్రయత్నిద్దాం. ముద్రా చికిత్స గురించిన విజ్ఞానం అంతా కూడా నాకు తెలిసినంతవరకు నేను మీకు అందించడం జరిగింది. ఇబ్బంది పడుతున్న వారందరూ కూడాను చక్కగా ఈ ముద్రలను ఉపయోగించి ఔషధరహితమైన ఈ చికిత్సా విధానాన్ని ఆచరించి చక్కని ఆరోగ్యాన్ని పొందుతారని ఆశిస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కర్వావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.